మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో శాసనసభ్యులు సత్యంతో పాటు అదనపు కలెక్టర్ లత, ఆర్డీఓ పులి మధుసూదన్ గౌడ్, తహసీల్దార్ మునిందర్, ఎంపీడీఓ స్వాతి, ఆర్ఐ తిరుపతి, సిఐ రవి, నీలం, ఎస్ఐ నరేష్ తదితర అధికారులు మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పుర ప్రముఖులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొమ్మెల బుచ్చవ్వ ఇప్పుడు సన్నబియ్యం అనేవి ఖచ్చితంగా రేషన్ దారులందరికీ కూడా ఇవ్వాలి, అందరు కూడా సన్నబియ్యం తింటే బాగుంటుంది అనే ఆలోచనతోటి మరి మన నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం నిర్ణయించి దాన్ని ఈ ఏప్రిల్ నుంచి అమలు చేయడం జరుగుతుంది. సో మీరందరూ చూసారు, గతంలో మనం సన్న వడ్లను కూడా కొనడం జరిగింది, వాటికి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు సన్న బియ్యాన్ని అదే వడ్లని మనకు మిల్లింగ్ చేసి సన్న బియ్యాన్ని ఇవ్వడానికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పుడు మనం అనుకున్నాము అసలు బోనస్ వస్తుందా రాదా, ఏదో తీసుకుంటున్నాం కావచ్చు, కానీ చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క రైతుకి కూడా ధాన్యం డబ్బులతో పాటు అదనంగా బోనస్ని కూడా చెల్లించడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే దళారులకి తక్కువ రేటుకి ధాన్యం అమ్మకుండా ప్రభుత్వానికే చాలా ధాన్యాన్ని ఇవ్వడం జరిగింది. అదే ధాన్యాన్ని మళ్ళీ మనం ఈరోజు బియ్యం ద్వారా తీసుకుంటున్నాం. సో ఈ యొక్క కార్యక్రమానికి మరి మీరందరూ కూడా ఎందుకు దీన్ని సక్సెస్ చేయాలి అంటే, గతంలో మనం దొడ్డు బియ్యం తినడం ఇష్టం లేని వాళ్ళు కేవలం సంతకాలు పెట్టేసి ఆ బియ్యాన్ని బయట అమ్మేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఈ సన్న బియ్యాన్ని మనం అందరం వినియోగించుకోవాలి. మీకు తెలియకుండా మీరు కొన్ని పొరపాట్లు చేయడం జరిగింది. ఎట్లా అంటే, మీరు దొడ్డు బియ్యం తినకపోయి సంతకాలు పెట్టేసరికి వాళ్ళ దొడ్డు బియ్యాన్ని మళ్ళీ మార్కెట్లో సేకరించి అమ్మడం, మళ్ళీ అది ఇంకో రకంగా రీసైకిల్ చేయటం, ఇట్లా ఇబ్బందులు ఉండే. అది గమనించి ప్రభుత్వము అందరికీ కూడా సన్న బియ్యం తినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దొడ్డు బియ్యం ఇంకా ఎప్పటిదాకా తినుకుంటుంటారు వీళ్ళు, కాబట్టి వీళ్ళకు కూడా సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన ఒకటి. రెండవది, ఆ సన్న బియ్యాన్ని వాళ్ళు తింటారు, వినియోగించకుండా వీళ్ళకి ఇచ్చేయరు. కాబట్టి వాళ్ళకు వచ్చిన బియ్యాన్ని వాళ్ళే తింటారు, కుటుంబంలో అందరికీ కూడా సంతోషంగా వాటిని వినియోగించుకుంటారనే ఉద్దేశంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వీటిని సక్రమంగా వినియోగించుకోవాలి. అదేవిధంగా మీరు ఇంకొకటి గమనించాల్సింది, ఇప్పుడు త్వరలో మనం ధాన్యం కూడా కొనుగోలు చేస్తాము. మీరు ఎప్పుడైనా కూడా ధాన్యాన్ని కొయ్యంగానే ఒకటి ధాన్యము పూర్తి స్థాయిలో తయారైన తర్వాతనే కొయ్యాలి. అవి ఎవరైనా హార్వెస్టర్ వస్తే మళ్ళీ మనకి పంట దగ్గరికి వస్తాడో లేదో అని ముందే అది పూర్తిగా ధాన్యం కాకముందు కొయ్యనియొద్దు. కాబట్టి మళ్ళీ వస్తారు, వాళ్ళు ఎక్కడికి పోతారు, మన పంటనే కదా కొయ్యాలి. కాబట్టి మీరు పంట కోసే ముందు ధాన్యం పూర్తిగా కొయ్యంగానే తీసుకొచ్చి కొన్నిసార్లు మనము కేంద్రంలో కుప్పబోసి దాన్ని కప్పేసి వెళ్ళిపోతే ఆ లోపల ధాన్యం నల్లబడుతుంది. మళ్ళీ అవే బియ్యం మళ్ళీ మనకు వచ్చినప్పుడు మనమే అంటాం ఏది ఇట్లున్న బియ్యం మనమే తెలియకుండా. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఇప్పుడు కోసే బియ్యాన్ని మీరు ఫస్ట్ కళ్ళంలో ఎండబెట్టుకుని అవి డ్రై అయిన తర్వాత మార్కెట్కి తీసుకురావాలి, మీ కొనుగోలు కేంద్రంలో అమ్మాలి. సో కొనుగోలు కేంద్రంలో అన్ని వసతులు ఉంటాయి. కాబట్టి మీరు తెచ్చి కుప్పపోసి మూసేయవద్దు, దయచేసి వాటిని ఆరబెట్టాలి. ఎండిన తర్వాత మాయిశ్చర్ వచ్చాక మేము తీసుకుంటాం. కానీ ఇప్పుడైతే సన్న బియ్యాన్ని మీరు చక్కగా వాడుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా అభినందనలు.